నిందలు, అవమానం, దీనికంటే బదులు ఎక్కడ పడి సావచ్చిపోయి అన్నట్లుగా మాట్లాడుతుంది. యోబు వదిలేసిండా? లేదు. యోబు అంటే పేరుకి అర్థము దేవుని తట్టు తిరుగుట అని అర్థం. యోబు అంటే దేవుని తట్టు తిరుగుట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నిందలు వచ్చినా యోబు దేవుని వైపే ఉండగలిగాడు. దేవుణ్ణి చూడగలిగే మార్గంలోనే ఉండిపోతూ వచ్చాడు. ఎన్నైనా రాని, ఏమైనా జరగని, నేను ఎట్లా మా దేవుని మనస్సుని, హృదయాన్ని ఎట్లా వదులుకోమంటావు? అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడమంటావా? వంచన, మోసం చేయమంటావా? నీతిగా బ్రతికినందుకు నాకేం ప్రయోజనం లేదు, ఇక మీదట నీతిగా బ్రతకను, అవసరం లేదు, లోకం ఏం చెప్తుందో అట్లా చేస్తానంటావా? అట్లా చేయకూడదు.